మనం ఎప్పుడు పుట్టాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చిన రోజు మనం పుట్టాము అనే విషయాన్ని గమనిస్తున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేయాలని నా ఉద్దేశం. మీరు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ రోజుకి ముందు రోజు, అంటే ఇంక కొంచెం వెనక్కి వెళ్తే ఒకరోజు ముందు, పుట్టకంటే ముందు ఒకరోజు ముందు మీరు ఉన్నారా లేరా ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. ఉన్నారా లేరా? ఉన్నారు. ఉంటే పుట్టే ఉన్నారా, పుట్టకుండా ఉన్నారా? ఆలోచన చేసింది కాస్త. మన కంగారు ఏం లేదు. వాక్యం అనేది మహా ఆలోచన శక్తి కలిగితే మనకి ఇంకా మంచిది. అన్ని విషయాలు ఇట్టే విడిపోతాయి. ఏం దీని గురించి బాధపడి కష్టపడక్కర్లేదు. అర్థమవటం స్టార్ట్ అయిందంటే అన్వేషణ స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ కొంత అర్థమయ్యే వరకే కష్టం బైబిల్ గ్రంథం. ఇప్పుడు బాగా ఆలోచించండి. మీరు తల్లి గర్భంలో నుంచి ఒక శిశువు బయటకు వచ్చాక పుట్టారు అంటున్నారు. ఆ రోజు బర్త్డేగా మనం చూసుకుంటున్నాం భూమి మీద. కానీ ఆ రోజు కంటే ఒక రోజు వెనక్కి ముందుకు వెళ్తే తల్లి గర్భములో మనం ఉన్నాం. నా ప్రశ్న ఏంటంటే, పుట్టి ఉన్నామా, పుట్టకుండా ఉన్నామా? తల్లి గర్భంలో చూసారు. ఆలోచించేసరికి మనకు ఓపెన్ అయిపోద్ది. మందే ఇదంతా చరిత్ర. పుట్టే ఉన్నాం. ఏమా పుట్టే ఉన్నామంటే అర్థం ఏంటి? మనకి ఇంకా అప్పటికే మనం జీవిస్తున్నామని అర్థం. అప్పటికే మనం జీవిస్తున్నాం. ఎక్కడ? తల్లి గర్భంలో. ఎన్నో రోజు అంటే పుట్టబోయే ముందు రోజు, అంటే పుట్టడానికి చివరి రోజు. ఇంకా రేపు పుడతాం అనగా ఇవాళ కూడా తల్లి గర్భంలో జీవించే ఉన్నాం. ఇప్పుడు ఇంక కొంచెం ముందుకెళ్దాం. తల్లి గర్భంలో మనం 9 నెలలు ఉన్నాం అనుకుందాం. కామన్గా 9 నెలలు మనం ఉన్నాం అనుకుంటే, ఈ 9 నెలల కాలంలో పుట్టే ఉన్నామా, లేకపోతే ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు ఉన్నాయా? 9 నెలల కాలంలో మనం పుట్టే ఉన్నాము అని నేను అనుకుంటున్నా. అంతే కదా? అంటే తల్లి గర్భంలో పుట్టాం. చూసారా? గర్భమున పుట్టిన తోడనే అంటుంది కీర్తనకారుడు. గర్భమున పుట్టిన తోడనే అంటే గర్భంలో ప్రవేశించినప్పుడు అది పుట్టుక. గర్భంలో నుంచి తల్లి నవమాసాలు మోసి కన్న తర్వాత ఇదొక పుట్టుక. గర్భమున ప్రవేశించడం ఒక పుట్టుక. ఇప్పుడు గర్భమున ప్రవేశించి భూమి మీదకి రావడానికి 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాం. తర్వాత భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు 9 నెలలకి ఇంకా వెనక్కి వెళ్ళాలి మన ఉనికి తెలియాలంటే. 9 నెలలకి ఇంకా పూర్వం, అంటే అమ్మ గర్భంలోనికి మనం ప్రవేశించక ముందు మనం ఉన్నామా? చూసారా? మనం ఎక్కడున్నామో మొత్తం వెతకాలంటే చాలా కష్టం. చాలామందికి తెలియక ఏమంటారంటే, మనం డైరెక్ట్గా తల్లి గర్భంలోకి పరలోకం నుంచి వచ్చేసాం అనుకుంటారు. అది రీజన్ కాదు. మన రీజన్ వెతుకుతున్నాం. ఎలాగ దేవుడి సృష్టి క్రమం అంటే 9 నెలల క్రితం తల్లి గర్భంలోనికి రాకముందు ఒక్కరోజు ముందు వేసుకోండి. ఇంక తల్లి గర్భంలోనికి రాలేదు మనం. ఒక్కరోజు ముందు మనం ఉన్నామా లేమా? ఉంటే ఎక్కడున్నాం? అంతే కదా? ప్లేస్ కావాలి కదా. మనం తల్లి గర్భం నుంచి బయటికి రాకముందు ఎక్కడున్నాం అంటే గర్భంలో ఉన్నాం. ప్లేస్ దొరికింది. గర్భంలోనికే రాలేదు. అప్పుడు మనం ఎక్కడున్నాం? ఉంటే ఉన్నామా లేమా? ఉంటే ఎక్కడున్నాం? ఎక్కడో ఉండాలి. అప్పుడు ఎలా ఉన్నాం? ఇదంతా బైబిల్ గ్రంథంలో ఉందంటే ఉంది, మీకు చూపిస్తాను. బైబిల్లో లేనిది మనం మాట్లాడడం భావ్యం కాదు. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఆలోచిస్తే బైబిల్ ఈజీగా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను. 9 నెలలకి పూర్వం ఇంకా ముందుకెళ్తే ఆ ఒక్కరోజు ముందు తల్లి గర్భంలోకి రాకముందు మనం ఉన్నామంటారా లేవంటారా? ఉన్నామని ఒప్పుకుంటున్నాం. కానీ ఎక్కడున్నాం? అది ఒక మంచి పాయింట్ చేసుకుందాం. మనం మన తండ్రి బాడీలోనే, ఆయన ఆత్మలోనే మిళితమై ఉన్నాం. తండ్రిలో ఉన్నాం. పుట్టకముందు ఎక్కడున్నాం? తల్లి గర్భంలోకి రాకముందు. పుట్టకముందు అంటే తల్లి గర్భంలోకి రాకముందు
మన తండ్రిలో ఉన్నాం, తండ్రిలో మన ఫాదర్లో ఉన్నాం. ఫాదర్లో ఉంటే ఎలా పుడతాం? ఇది ప్రశ్న. ఇప్పుడు మత్తయి సువార్త చూడండి, ఎంత చక్కటి మాటలు రాయబడి ఉంటాయో. 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము చాలండి, అక్కడ ఆపండి, ఆలోచిద్దాం. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. అబ్రహాం భార్య ఎవరు? శారమ్మ. శారమ్మ కన్నదా అబ్రహాం కన్నాడా? శారమ్మ కన్నది భౌతికం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అబ్రహామే కన్నాడు అంటున్నాడు. అబ్రహామే కన్నాడు. ఒకవేళ ఇక్కడ ఏమైనా పొరపాటు అనిపిస్తే నెక్స్ట్ అదే వచనాన్ని కంటిన్యూ చేయండి, మీకు అర్థం అవుద్ది. ఇస్సాకు యాకోబును కన్నాడు. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడు. మనకు తెలియదు, కనేది తల్లులు గారు, గుర్తుపెట్టుకోండి. కనేది స్త్రీలు కాదు. స్త్రీలు డెలివరీ ఇస్తారు. డెలివరీ అంటే పార్సెల్ని మన ఇంటికి చేర్చటం. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? పార్సిల్ ఇంటికి చేరుస్తాడు. అలాగే తల్లి తండ్రిలో నుంచి వెలువడేటటువంటి మనకు ఒక క్షేత్రముగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడి పార్సిల్ తీసుకొచ్చి భూమి మీద విడిచిపెడుతుంది. అందుకు కనేది తల్లి కాదు. ఫస్ట్ బైబిల్ పండితులకి ఈ అవగాహన రావాలి. వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో బలమైనటువంటి విధానంలోకి మన మైండ్ వెళ్ళిపోతూనే ఉంటుంది తెలియకుండా. ఇక్కడ అబ్రహాము ఇస్సాకును గనను, ఇస్సాకు యాకోబును గనను. ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి. యాకోబు యూదాను అతని అన్నదమ్ములు. ఎంతమంది? యూదాతో పాటు అన్నదమ్ములు ఎంతమంది? 12 మందిని కనెను. గోత్రకర్తలు 12 మందిని కనెను. ఎవరు? యాకోబు కన్నాడట. అంటే ఆయన భార్య కనలేదా? అది మనం బయట చెప్పుకోవడానికి సరిపోద్ది, బైబిల్ దగ్గర చెప్పడం సరిపోదు. అది బైబిల్ ఒప్పుకోదు కూడా. కనేది తండ్రి, గుర్తుపెట్టుకోవాలి మాట. మనల్ని కన్నది ఎవరయ్యా అంటే మా నాన్న కన్నాడని చెప్తామా మనం కూడా? ఇంటి పేరు ఎవరిది మోస్తున్నారు? అమ్మదా నాందా? ఎందుకు? మినిమం కొద్దిగా ఆలోచిస్తే చాలు. ఎందుకు? మీ నాన్నగారు కన్నారు కాబట్టి మీకు ఆ ఇంటి పేరు వచ్చింది. అమ్మగారు కంటే అమ్మగారి ఇంటి పేరు రావాలి. అమ్మగారు ఏం చేశారంటే నాన్నగారు కన్న శిశువుని జాగ్రత్త చేసి ఆ పార్సిల్ని భూమి మీద పెట్టింది, అంతే. కానీ మనకు కనటం అంటే స్త్రీయే కంటది కదా, స్త్రీయే కనాలి కదా అని మనం భౌతికంగా ఆలోచించే మైండ్లో అలా ఉండిపోతాం. ఇప్పుడు ఇంకా మనం కొద్దిసేపు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మరి నాన్నగారిలో మనం ఉన్నాం కాబట్టి నాన్నగారు అన్నారు అనే ఫీలింగ్కి వచ్చాం. ఇప్పుడు నాన్నగారు కూడా లేరు. చూసారు ఎక్కడికి వెళ్ళిపోయాం? నాన్నగారు, మన నాన్న తండ్రే లేడు. అప్పుడు మనం ఉన్నామా లేమా? తండ్రి లేడు కదా, నాన్నే లేడు. ఇప్పుడు మనం ఎట్లుంటాం? ఉన్నామా లేమా? చూసారా, ఉన్నామో లేమో ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మళ్ళీ బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తూ ఉంటుంది, మనం ఆనందపడుతూ ఉంటాం. నాన్నగారు భూమి మీద లేనప్పుడు మనం ఉన్నామా లేవా అంటే మనం ఉన్నాం. మన నాన్నగారు కూడా ఉన్నాడు. మనము మన తండ్రి గారు కలిసి, అంటే నేను మా నాన్నగారు కలిసి మా తాతలో ఉన్నాం. ఎక్కడున్నాం? తాతలో ఉన్నాం. అప్పుడు ఎవరెవరు ఉన్నాం? తాత ఉన్నాడు, తాతలో మా నాన్న ఉన్నాడు, మా నాన్నలో నేనున్నాను. అంటే మా నాన్న నేను కలిసి మా తాతలో ఉన్నాం. ఇది ఎంతవరకు రైటో బైబిల్ని అడుగుదాం. ఎందుకంటే ఇది చాలా వాస్తవంగా చెప్పాలంటే ఒక సైంటిఫిక్ టాపికే. మనం పుట్టక ముందు ఎలాగా మన యొక్క ఉనికి ఉందో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తాతలో ఎలా ఉంటారు కదా, ఆశ్చర్యకరమైన విషయం. తాతలో ఎలా ఉంటారో బైబిల్ గ్రంథం ఎంత ప్రస్ఫుటంగా చెప్పిందో మీకు ఒక లేఖనాన్ని చూపిస్తాను. జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక
7వ అధ్యాయము 9, 10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతును పుచ్చుకొను లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనక మెల్కీషెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఎంత క్లియర్గా ఉంది. మీకు అర్థమైందా? ఇక్కడ మరలా చెప్తాను, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. విషయం చదువుతుంటే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. మరలా చెప్తున్నా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఇంతకీ దశమ భాగాలు ఎవరు పుచ్చుకోవాలట? దశమ భాగాలకు అర్హులు ఎవరు? లేవి అనే గోత్రంలో పుట్టిన వారు యాజకత్వానికి వస్తారు. యాజకత్వానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దశమ భాగాలు తీసుకోవడానికి అర్హులు. మొట్టమొదట దశమ భాగాలు తీసుకోవాల్సినటువంటి అర్హత లేవికి వచ్చింది. యాకోబు కుమారుడు లేవి. ఈ లేవి దశమ భాగాలను విషయంలోకి వచ్చేసరికనట అతను దశమ భాగాలు పుచ్చుకోవడానికి వాస్తవంగా వారసుడు. కానీ లేవి కూడా దశమ భాగాలు ఇచ్చాడట. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? లేవి దశమ భాగాలను పుచ్చుకోవడానికి వారసుడు. పక్కా దశమ భాగాలు లేవి కుటుంబీకులు, లేవి గోత్రికులు తీసుకోవాలి. యాజక ధర్మం చేయాలి. వాళ్ళకి ఆస్తులు, ఐశ్వర్యాలు, భూములు ఇక ఎటువంటివి ఉండవు. ఎందుకు ఉండవంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలలో 11 గోత్రాల వారికి దేవుడు ఎక్కడికి వెళితే అక్కడ యుద్ధం జరిగినప్పుడు అక్కడున్న భూభాగాన్ని, అక్కడున్న బంగారాన్ని, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఏం చేశాడంటే వాళ్ళ 11 గోత్రాలకు పంచేసేవాడు. లేవి గోత్రికులు మాత్రం నా సేవ చేయాలి, యాజకత్వం చేయాలి, మీరు ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఈ 11 గోత్రాల వారికి పంచినటువంటి దాంట్లో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీ 11 గోత్రాల వారు ఏం చేయాలంటే మీలో కలిగి ఉన్న, మీరు సంపాదించిన ప్రతి దానిలో కూడా మీరు దశమ భాగాలను తీసుకెళ్ళి ఈ 12వ వాడు అంటే లేవీకి ఇవ్వండి అని చెప్పాడు. లేవీకి ఆస్తులు పంచలేదు. అంటే అక్కడక్కడ భూభాగాలు వచ్చినప్పుడు భూభాగాల 11 మందికి ఇచ్చేసేవాడు దేవుడు. వీళ్ళకి ఏం ఉండేది కాదు. వీళ్ళు కేవలం యాజక సేవ చేసేవారు. అలాగ దశమ భాగాలకు లేవీ గోత్రకర్తలు వారసులు. చూసారా ఎంత చక్కగా ఉందో? మరల చదువుతాను చూడండి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి, 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అబ్రహాం ద్వారా దశమ భాగాలు ఇచ్చేసాడట. ఆయన కూడా అబ్రహాం ద్వారా దశమ భాగాలు ఇచ్చాడట. ఎప్పుడు ఇచ్చాడు అని ప్రశ్న వస్తే ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మెల్కీసెదకు, ఇదంతా చాలా కొంచెం ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించండి. మెల్కీసెదకు తన పితరుడైనటువంటి అబ్రహాము మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు ఈ అబ్రహాం అనే పితరుడి గర్భములో లేవి ఉన్నాడట. అబ్రహాం గర్భంలో లేవి ఉన్నాడు. అబ్రహాం మెల్కీసెదకును కలుసుకున్నాడు. ఎలా చెప్పాలంటే ఈజీగా, మెల్కీసెదకును కలుసుకునేటప్పటికీ అబ్రహాం గారి గర్భంలో అబ్రహాం గారు మెల్కీసెదకును కలుసుకునేటప్పటికీ లేవి గారు ఉన్నాడట. ఎక్కడున్నాడు? గర్భంలో ఉన్నాడు. ఆయన లోపల ఉన్నాడు. ఇప్పుడు లేవి అబ్రహాముకి ఏమవుతాడు? ఇది మనకు కొంచెం తేలిపోతే క్లియర్ అయిపోద్ది. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు లేవిని కన్నాడు. అంటే యాకోబు గారి అబ్బాయి లేవి. ఈయన యాకోబు నుంచి బయటకు వచ్చాడు, ఈయన ఇస్సాకు నుంచి బయటకు వచ్చాడు, ఈయన అబ్రహాం నుంచి అబ్రహాం బయటకు వచ్చాడు. అంటే ఒకరిలో నుండి ఒకరు బయటకు వస్తున్న సందర్భాన్ని మనం పురస్కరించుకుని ఆలోచిస్తే దశమ భాగాలు మెల్కీసెదకుకి ఇవ్వటానికి అబ్రహాం గారు వెళ్ళారట.
ఎప్పుడు ఎక్కడ ఏమిటి సందర్భం అంటే మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. ఎందుకంటే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఆస్తులన్నీ కొల్లబెట్టుకొని అబ్రహాం గారి ఆస్తులు తీసుకెళ్ళినప్పుడు తన 300 మంది ఆ పనివారితోటి వాళ్ళని గెదిమి తరిమి వచ్చినప్పుడు మెల్కీషెదెకు గారు కలుస్తారు. అప్పుడు నీవు నాకు చాలా మేలు చేసావు, నా ఆస్తులు తిరిగి ఇచ్చావు అని దశం భాగం ఇస్తాడు అక్కడ మెల్కీషెదెకు. మెల్కీషెదెకు ఎప్పుడైతే దశం భాగం ఇస్తాడో అబ్రహాం గారి కాలం అండి అది. లేవి గారట అబ్రహాం గర్భంలో ఉన్నాడట. ఉండి లేవి కూడా ఏం చేశాడట, దశం భాగం ఇచ్చేసాడట. అంటే అబ్రహాము ఇస్సాకుని కంటే, ఇస్సాకు యాకోబుని కంటే, యాకోబు లేవిని కంటే, ఈ లేవి ఈ అబ్రహాము గారి ద్వారా దశం భాగాలు ఇచ్చాడట. అంటే అబ్రహాం గారి గర్భంలో ఏ తరం వాడు అప్పటికి లేవి గారు అంటే, అబ్రహాం నుంచి ఇస్సాకు పుట్టాలి ఒక తరం, యాకోబు పుట్టాలి రెండవ తరం, లేవి పుట్టాలి మూడో తరం. అంటే ముని మనవడు అనమాట. అబ్రహాం గర్భంలో ముని మనవడుగా ఉన్నాడు లేవి. ఆయన గర్భంలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనము పుట్టక ముందు మన తండ్రిలో ఉంటే, మన తండ్రి కూడా పుట్టక ముందు తాతలో ఉంటే, మన తాత కూడా పుట్టక ముందు మనం ముత్తాతలో ఉన్నాం. ఎలాగున్నామంటే మా నాన్న, నేను, మా తాత కలిపి మా ముత్తాతలో ఉన్నాం, గర్భంలో ఉన్నాం. ఇలాగ గర్భ విభజన జరుగుతుంది పురుషుల ద్వారా. ఒకసారి బాగా ఆలోచిస్తే ఇలా విడగొట్టుకుంటూ వస్తున్నాడు దేవుడు మనల్ని. చూసారా ఎంత చక్కగా వర్ణించబడుతుందో బైబిల్. మనం ఇలా చదవలేదు ఎప్పుడు. ఇంకా మనకేమైనా డౌట్ ఉంటే ఒకసారి ఇంకా మనం క్లియర్ చేసుకోవచ్చు. మన తండ్రి ద్వారా పుట్టామా లేదా అనే విషయాన్ని మరలా లూకా గారు కూడా రాస్తారు. కానీ ఇప్పుడు ఆ సందర్భం అంత అవసరం లేదని నేనే దాన్ని దాటేశాను, చెప్తాను. అది కూడా మనసులో ఉంచుకోండి. 3వ అధ్యాయం లూకా గ్రంథం, లూకా సువార్త 3వ అధ్యాయం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? మెల్కీషెదెకుని అబ్రహాం గారు కలుసుకునే సమయానికి లేవి ఎక్కడున్నాడు? అబ్రహాం గర్భంలో ఉన్నాడు. అబ్రహాం గర్భంలో ఉన్నాడు కాబట్టి తన పితరుడి లోపల ఉన్నట్టుగా మనకు అర్థమైపోయింది. 3వ అధ్యాయము 38. 3వ అధ్యాయము కేయినాను. చూడండి బైబిల్ అంత చక్కగా కేయినాను ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంత సీక్వెన్సింగ్ ఉందా లేదా? ఆదాము నుంచి ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. షేతు నుంచి ఎనోషు పుట్టాడు. ఎనోషు నుంచి కేయినాను. ఇట్లా ఎలాగైతే వచ్చారో అలాగే రిటర్న్లో చెప్తున్నాడు. చూడండి రివర్స్గా మాట్లాడుతుంది అక్కడ వాక్యం. అంటే రిటర్న్గా ఇట్లా రివర్స్గా. ఆదాము ఎవరి కుమారుడట? దేవుని కుమారుడు. అంటే ఆదాము దేవుని కుమారుడు. మిగిలిన వాళ్ళందరూ ఆదాము నుంచి వచ్చారండి. అంటే ఆదాము నుంచి వచ్చాం. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చాం. ఆదాము నుంచి వచ్చామని మరి ఎలా చెప్పగలం? మనకి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. బైబిల్ గ్రంథం లేకుండా మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథం చెప్పనిది మనిషి చెప్పకూడదు. మనిషి అంటూ చెబితే అది బైబిల్ గ్రంథంలో ఉండాలి, లేకపోతే బైబిల్ బోధించవద్దు. చూసారు కఠినంగా ఉంది కదా వ్యవహారం. ఇలా కఠినమైనటువంటి వ్యవహారంలో బైబిల్ బోధ చేస్తే ఒక్క ఆత్మ కూడా నరకానికి పోకుండా మనం కాపాడవచ్చు. అసలు ఆత్మ నరకానికి పోవడానికి గల కారణం ఏంటి? భిన్నమైన వాక్యం, వ్యతిరేకమైన వాక్యం, దేవుడు చెప్పనిది చెప్పినట్టుగా చెప్పటం, దేవుడు రాయనిది రాసినట్టుగా చెప్పటం, లేని వాటిని చెప్పటం, కల్పనా కథలు చెప్పటం. దీనివల్ల ఆత్మలు అనేకం నరకానికి వెళ్ళిపోతున్నాయి. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని మీకు ఏమైనా ప్రేమ ఉంటే వాక్యం ఎలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో లేని ఒక్క మాట కూడా మనము ప్రజల మనసులో రుద్దొద్దు. చాలా కఠినమైనది బైబిల్ గ్రంథం బోధ అంటే. అందుకనే ఎక్కడో ఉండేటోళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు, పండితులు ఈనాడు అసలు ఎక్కడ చూసినా బోధకులు ఎక్కువయ్యారు. బోధ పలసపడిపోయింది. కాబట్టి మనం బోధన ఏం చేయాలి? రైట్ చేసుకోవాలి. మనం ఎవరిని ఏం చేయక్కర్లేదు. మనం రైట్ చేసుకుంటే చాలు. మనం అనేక మంది ఆత్మల్ని సరి చేయగలం. చూద్దాం ఇప్పుడు ఇక్కడ సంగతి ఏంటంటే, మనకు
తాత ముత్తాతల్లో మనం ఉన్నామనే సంగతి ఎరిగాం. అలాగే ఆదాము ఒక్కొక్కరిని కనుక్కుంటూ వస్తే ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఒకరి తండ్రిలో నుంచి ఒకరు, ఒకరి తండ్రిలో నుంచి ఒకరు, మరొకరి తండ్రిలో, ఒకరి తండ్రిలో నుంచి ఒకరు, ఒకరి తండ్రిలో నుంచి వస్తున్నారు అనే సంగతి మనకు అర్థమైపోయింది. చిట్ట చివరికి ఆదాము దేవునికి కుమారుడు అనే పదం రాయబడింది. అంటే మనం అందరము ఆదాములో ఏమైనా ఉన్నామేమో ఒకసారి ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం ఉంది. దాని గురించి నిగ్గు తేల్చాలి. మనం అందరం ఏమైనా ఆదాములో ఉన్నామా? ఎప్పుడైనా ఉన్నామంటారా? ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రసంగ ప్రకారం అయితే ఒకరిలోంచి ఒకరు, ఒకరిలోంచి ఒకరు, ఒకరిలోంచి ఒకరిలోంచి వస్తున్నామంటే మొట్టమొదటి ఎవరో ఒకరు ఉండాలి, వారిలోంచి రావాలి. అంతే కదండి. అంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఆదాము. ఆదాములో ఏమైనా మనం ఉన్నామా? ఆదాము భూమి మీదకి మొట్టమొదటిగా మనిషిగా వచ్చినప్పుడు ఆదాములో ఏమైనా ఉన్నామా లేమా అనే సంగతిని మరలా బైబిల్ని ఒకసారి పరికించి చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద ఈ యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఆయన అంటే దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అన్నాడు. ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. మరో చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకే ఒక్క మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అన్నాడు. అంటే మనందరం ఎంత మందిలో నుండి వచ్చామో మనకి ఇక్కడ డిక్లేర్ అయిపోయింది. ఒక్కరి నుండి వచ్చాం. ఇక సైంటిఫికల్గా ఈ మధ్యకాలంలో DNA టెస్ట్లు చేసి ఏమని చెప్తున్నారు తెలుసా? మనందరికీ తల్లి ఒక్కతే అంటున్నారు. ఎవరామె? ఆదాము గారి భార్య ఉంది. అవన్నీ లైవ్లో ఆన్లైన్లో వస్తూ ఉంటాయి. పెద్ద సమస్య కాదు, మనకి ఇక్కడ తెలుసు కాబట్టి అవన్నీ పెద్ద భ్రమలో పట్టించుకోక్కర్లేదు. ఆదాములో నుండి వచ్చే మనందరం అలాగ రావడానికి అవకాశం దేవుడు చూడండి ఎంత ప్లాన్డ్. మనం పుట్టడం డైరెక్ట్ పరలోకం నుంచి రావట్లేదు, తల్లి గర్భంలోకి. మనసులో పెట్టుకోండి ఈ మాట. ఒక్క తండ్రిలో నుంచి ఇంకొక తండ్రిలో నుంచి ఇలాగ విడగొట్టబడుతూ వస్తే ఆదాము పుట్టిన కాలం నుంచి ఈ కాలానికి ఇప్పటికి మన వంతు వచ్చింది. అందుకే భూమి మీదకి వచ్చాం. మన వంతు వచ్చేసరికి మనకు ఒక నాన్న, ఆయనకు ఒక వంతు వచ్చేసరికి వాళ్ళకు ఒక నాన్న, మనకు మన పిల్లలకు వంతు వచ్చేసరికి మనం ఒక నాన్న ఇంకొకరికి. ఇలాగ పురుషులలో నుండి విడగొట్టబడుతూ వచ్చారు సర్వలోక మానవాళి. స్త్రీలు కూడా మర్చిపోకండి, స్త్రీలు కూడా పురుషుడిలో నుండి వస్తారు, స్త్రీలు కూడా స్త్రీలో నుండి రారు. ఆదాములో నుంచి ఎవరు వచ్చారు? అవ్వమ్మ. చూసారా? మనలో నుండే స్త్రీ అయినా పుడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనలో నుండే స్త్రీ అయినా పుడుతుంది, మనలో నుండే పురుషుడైనా పుడతాడు. కానీ స్త్రీలో నుండి మళ్ళీ స్త్రీ పుట్టదు, స్త్రీలో నుంచి పురుషుడు పుట్టాడు. అందుకే కనేవారు స్త్రీలు కాదు, కనేవారు పురుషులే. కొంచెం క్రిటికల్గా ఉన్నా దీన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎంతో క్లియర్గా చెప్తుంది. ఆదామునకు ఆడది నిద్ర కలుగజేసి దేవుడు ఏం చేశాడు? తన ప్రక్కటెముక తీశాడు. కాబట్టి ప్రతి మనిషికి పక్కటెముక తక్కువ ఉంటుంది అనుకోకండి. అలా అనుకుంటే మనం సైంటిఫికల్గా ఫెయిల్ అయిపోతాం. మరి ఎలాగండి? మరి ఆయనకి పక్కటెముక పీకేశాడు కదా పక్కటెముక, మరి మనకు కూడా పీకకుండా మనకి ఇల్లాలు ఎలాగొచ్చింది అనుకోకండి. ఒక్క ఆదాముకు మాత్రమే పక్కటెముక లాస్. గుర్తుపెట్టు. ఆయన పక్కటెముక తీసి ఒక స్త్రీని చేశాడు. మనందరికీ పక్కటెముక తీయక్కర్లే. ఆ స్త్రీ ఆ పురుషుడిలో నుండి సంతానోత్పత్తి కలిగించాడు. తద్వారా మనకు స్త్రీ పురుషులు పుట్టుకొస్తున్నారు. వచ్చినటువంటి ఈ స్త్రీ పురుష జనాంగం అందరూ కూడా యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్కని నుండి అందరూ వచ్చారండి. ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్నవారు, రాబోయేవారు, ఇప్పుడు ముందు పూర్వం మరణించినవారు, మరణించేవారు, ఇప్పటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చారు.
ఎంత చక్కగా ఉంది కదా. ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఒక విషయం చెప్తాను, ఉదాహరణ. ఉపమానంగానే విడిచిపెట్టేసేయండి. అది ఊక బుర్రలో పెట్టుకోక్కర్లేదు. అవసరం ఉంటే ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పేటప్పుడు వాడుకోవచ్చు. కానీ అది వాక్యానికి అనుసంధానం కాదు, అది ఉపమానం అంతే. ఒక వడ్ల గింజ, గోధుమ గింజ, మీకు ఏదో ఒక గింజ, అలాగే బైబిల్ చెప్తుంది కొరింథీ 15వ అధ్యాయంలో. అవన్నీ చెప్పట్లేదు నేను ఇప్పుడు మీకు. ఒక వడ్ల గింజ మీ అరచేతులు పెట్టుకొని ఎంతకాలం ఉంచినా అది ఒంటిగానే ఉంటుంది, అంతే కదా. అది ఒంటరిగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దానిని ఎప్పుడైతే మనం నాటేసామో అది ఒక మొక్కగా మారి ఆ మొక్కకి అనేక వడ్ల గింజలు వస్తాయి. ఓకే కదా. ఈ అనేక వడ్ల గింజలు వచ్చాయి అంటే నేనేమంటానంటే వచ్చిన వడ్ల గింజలన్నీ కూడా ఈ ఒక్క గింజలోనే ఉన్నాయి అంటాను. మీరేమైనా దానికి ఆక్షేపణ ఉంటే చెప్పొచ్చు. ఈ గింజ నాటడం వల్ల ఒక 400 గింజలు వచ్చాయి. ఆ 400 కూడా ఈ గింజలోనే ఉన్నాయి, ఈ గింజ నాటక ముందు. అలాగే ఈ మానవుని యొక్క జన్మము జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. మరి ఆదాములోనికి ఎప్పుడు వచ్చామో ఒకసారి మీకు తెలియాలి. ఆదాములోకి మనందరం ఎప్పుడు వచ్చామో తెలుసా? చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. మరి ఆదాములోకి ఎప్పుడు వచ్చారు మీరు అందరూ? మనందరం దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అంటే నరుడు అనే బొమ్మను చేశాడండి. నరుడు అనగానే మీకు ఆన్సర్ చెప్పనా? రక్తము మాంసము, ఆత్మ కాదు. నరుడు అనే పదానికి అర్థం ఏంటో చెప్పనా? రక్తము మాంసము. దీనికి ఆన్సర్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనంలో నరుడు అనే పదం దొరుకుతుంది మీకు. చూడండి. బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు అనే పదం ఉంది కదా అక్కడ. నరులు అనే దగ్గర చిన్న పుట్నోటు ఉంది చూడండి, చిన్న నెంబరు. ఆ నెంబర్ దగ్గర నుంచి కింద అడుగున భాగంలో చూడండి ఏమనుంది అక్కడ? రెండు అనే నెంబర్ ఉందా లేదా? 2 అని. నరులు అనే లు అనే పక్కన 2 అనే నెంబర్ ఉంటుంది. లు దగ్గర అక్కడ నుంచి కిందకి వచ్చేసేయండి, అడుగున 2 అని ఉంటుంది. మూల భాష రక్తము మాంసం. నరుడు అంటే రక్తము మాంసం. గుర్తుపెట్టుకోండి. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అన్నాడు కొరింథీ పత్రికలో. అంటే రక్త మాంసములు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకు భూమిలో నుండి వచ్చాయి, మట్టిలో నుంచి తీశాడు దేవుడైన యెహోవా. నేల మట్టితో రక్త మాంసములను నిర్మించి. అంత జాగ్రత్తగా తీసుకోవాలి బైబిల్ని. ఇప్పుడు నిర్మించిన బొమ్మ, ఆ రక్త మాంసముల గడ్డ లేదా ముద్ద లేదా బొమ్మ, దానికి ఒక నాసికా రంధ్రాన్ని కూడా దేవుడు తయారు చేశాడు. నాసికం అంటే ముక్కు. నాసికా రంధ్రముల గుండా దేవుడు జీవవాయువును ఊదగా నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. అంటే అప్పటి వరకు ఆత్మ లేదు. ఇప్పుడు మరలా ఆత్మ తీసేశాడు అనుకోండి, మరలా ఏమవుతాడు? రక్త మాంసముల ముద్ద. అది ఎక్కువ కాలం ఉండలేదు, మనలేదు. దానికి పాడైపోయే లక్షణాలు ఉన్నాయి రక్త మాంసం ముద్దకి. అందుకు మరలా జీవం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిందో ఈ రక్త మాంసాల ముద్దకి 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా చూడండి పాడు కాదు. ఇందులో నుంచి మరలా జీవాన్ని ఎప్పుడైతే తీసేస్తామో ఆ ముద్ద 3 రోజుల్లో మురిగిపోద్ది. రక్త మాంసాల ముద్ద అంటే శరీరం. అందుకు రక్త మాంసములను తయారు చేసి దేవుడు తన వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదట అని. ఎప్పుడైతే నాసికా రంధ్రములోనికి జీవవాయువును ఊదాడో నరుడు జీవాత్మ అయిపోయాడు. ఒక నరుడు జీవాత్మై ఆ ఒకే నరుడు ద్వారా భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి వారందరూ ఆయనలు గుండానే వస్తున్నారు. ఆయనలో నుండి వస్తున్నారు, ఆయనలో నుండి
మరి ఇంకొక తండ్రికి దాని నుంచి మళ్ళీ తండ్రికి ఇలాగే వస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా జీవవాయువును ఊదగానే ఆ ఆదాము దేహంలోనికి వెళ్ళిపోయారు. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం అందరం అక్కడికి వెళ్ళాం. అసలు ఆదాము దేహంలోనికే మనం రాలేదు. అప్పుడు ఉన్నామా లేవా అంటే మీకు ఆన్సర్ నేను చెప్పిన దాంట్లోనే ఉంది, ఈజీగానే ఉంది. ఆదాము శరీరంలోనికి మనం రాలేదు. అప్పుడు మనం ఉన్నామా? ఎక్కడున్నాం? ఉంటే దానికి ఒక ప్లేస్ కావాలి కదా. నేను అన్ని ప్లేసులు చూపిస్తున్నాను మీకు. ఎక్కడున్నాం ఉంటే అప్పుడు మనం ఎలా ఉన్నాం, అప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నారు, మన ఉనికి ఏంటి? లేవి తన పితరుని తన పితరుడైన అబ్రహాము మెల్కీషెదకును కలుసుకునేటప్పటికి లేవి తన పితరుని గర్భములో ఉండెను. అప్పుడు లేవి ఏమని పిలువబడుతున్నాడు? అబ్రహాం అంటే లేవి కూడా పలకాల్సిందే. మీరు పుట్టక ముందు మీ నాన్నగారిలో ఉంటే మీ నాన్నగారి పేరు ఏదైతే ఉందో మీరు కూడా అప్పుడు అదే పేరుతో పిలువబడతారు. పుట్టాక మీకు ఒక పేరు స్పెషల్గా ఇస్తారు భూమి మీద. అలాగే ఆదాము శరీరము తయారు చేయకముందు మనం ఎక్కడో ఉన్నాం. ఆ ఉన్న మనల్ని శరీరాన్ని నిర్మించిన తర్వాత తన నాసికారంధ్రము గుండా ఆదాములోనికి ప్రవేశింపజేశాడు మనల్ని. ఇప్పుడు ఆదాములోనికి రాకముందు మనం ఎక్కడున్నాం, ఇది మనం తీసుకోవాల్సిన ఆలోచన. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం. ప్రతిది కూడా వరుస క్రమంలో ఉంటుంది. కొంత అచ్చట కొంత ఇచ్చట, సూత్రము వెంబడి సూత్రం. దేవుని వాక్యము ఎలా పడితే అలా విభజించకూడదట. అది అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. వీటన్నింటినీ సూత్ర ప్రకారం తీసుకురావాలి. సూత్రం లేకపోతే ఇల్లు కట్టకూడదు, సూత్రం లేకుండా బైబిల్ చెప్పకూడదు. అందుకు ఇప్పుడు మనం ఈ 90వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. చూడండి. ప్రభువా తరతరముల నుండి నివాస స్థలము నీవే. అది తరతరాలు అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు ఎన్ని తరాలు? ఈ తరాలందరూ కూడా ఆదాములోనికి రాకముందు ఎక్కడుండేవారట? మాకు నివాస స్థలము నీవే. నీవున్న పరలోకమా? దేవుడున్న పరలోకం కాదు మన నివాస స్థలం. మన మొట్టమొదటి నివాస స్థలం ఏదయ్యా అంటే దేవుని గర్భం. దేవునిలో ఉన్నాం. తరతరములకు మా నివాస స్థలము నీవే అంటే మనం దేవుడిలో ఉన్నాం. మనసులో పెట్టుకోండి ఈ మాట. దేవుడిలో ఉన్న మనం దేవుడు జీవవాయువును ఊదగా ఆదాములోనికి వచ్చాం. అంతకుముందు దేవుడిలో ఉన్నాం. దేవుడిలో ఉన్నప్పుడు మనల్ని ఏమని పిలవాలి? దేవుడనే పిలవాలి. దేవుడా అనగానే మనందరం ఉంటాం లోపల. మనకు వర్తిస్తుంటుంది, అది ఆటోమేటిక్గా వర్తిస్తుంటుంది. ఇంటి పేరు మీకు ఎలా వర్తిస్తుంటుందో బయటికి రాగానే ఆ ఇంటి పేరుతో పుట్టబోయేవాడికి కూడా వాడికి పుడితే ఆ ఇంటి పేరే మోస్తాడని ఎలాగైతే చెప్తారో అలాగే దేవుడి గర్భంలో ఉన్న మనకు దేవుడు అనే పేరు పెట్టబడుతుంది. దీనికి కూడా రీజన్ ఎత్తుకుదాం. ఏమైనా బైబిల్లో మనకి ఏమైనా ఆన్సర్ ఇచ్చాడా దేవుడు అని? యేసుక్రీస్తు వారి భూలోకంలో సువార్త ప్రకటిస్తున్న కాలంలో అక్కడున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగం, యూదులు, వీళ్ళందరూ క్రీస్తుని చాలా ఇబ్బంది పెట్టేవారు. అలా ఇబ్బంది పెడుతూ ఉన్న కాలంలో ఆయన ఒక మాట మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34 నుంచి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము చూసుకోండి. అందరూ ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడో మనకు అర్థమైపోద్ది. అందుకు యేసు, చదవండి 34 వచనం, 10:34. అందుకు యేసు మీరు దైవములు. ఎంత మంచి మాట చెప్పాడు యేసు ప్రభు. అప్పటి వరకు భూమి మీద మనుషుల్ని దైవాలుగా ఎవరు గుర్తించారు? చెప్తున్నాడు యేసు ప్రభు. పరలోక రహస్యాలు ఆయనకి బాగా తెలుసు అన్ని, కాబట్టి ఆయన క్లియర్ చేస్తాడు. మీరు దైవములనియు మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? మీరు దైవాలు అని మీ ధర్మశాస్త్రంలో రాసేసాడట దేవుడు ముందే. అంటే మీరు దైవాలా? మనుషులు దైవాలా? అవును.
ఎందుకు దైవాలు? దేవుడిలో ఉన్నాం మనం, దేవుడిలో ఉన్నాం మనం, దేవుడని పిలువబడ్డాం మనం. అందుకు మీ ధర్మశాస్త్రంలో రాశాడని యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి మీద మీరు వితండంగా ఉన్నటువంటి ఆ ప్రక్రియను చూసి, ఎందుకయ్యా మీరు అలాగా, ఇశ్రాయేలు వారులారా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దైవాలు, మీరు దైవాలు అనగానే వాళ్ళకి మండిపోయిందండి. అలాగా వాళ్ళకి కోపం వచ్చేసింది. ఏంటి మమ్మల్ని దైవాలు అంటున్నావా అని. అంతేకాదు, నువ్వు దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నావు, అందుకు కూడా వాళ్ళకి కోపం వచ్చేసింది. మీరు దైవములని నేనంటినని, చదవండి, నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? చాలండి, అక్కడ చాలు చాలు. అంటే మీరు దైవాలేనా? ఓకే, ఒక పాయింట్ దొరికింది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఎక్కడ రాసింది? 82 కీర్తనల గ్రంథము 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 82 6వ వచనం. మీరెవరట? ఇంకా చదవండి. మీరందరూ సర్వోన్నతుని బిడ్డలు, కుమారులు. చూసారా, ఎవరు కన్నారు మనల్ని? దేవుడు కన్నాడు. ఎక్కడ కన్నాడు మనల్ని? ఆదాములో కన్నాడు. ఆదాము నుంచి మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? ఆదాము కుమారుల నుంచి బయటకు వచ్చాం. ఆదాము కుమారుల కుమారులు, కుమారుల కుమారులు, కుమారుల కుమారులు, కుమారుల కుమారులు, ఇలాగ జనరేషన్ అనేది బయటకు వచ్చింది. ఒకే మనుషుల నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించబడ్డారు. చూసారా, దేవుని కుమారులం, దేవుని కుమారులం, దేవుని కుమారులం, మనం దైవాలం. దైవము ఎవరయ్యా అంటే రక్తమాంసం కాదు. మళ్ళీ మనసులో పెట్టుకోండి, రక్తమాంసం కాదు. ఈ రక్తమాంసం అనేది మట్టిలో నుండి తీయబడింది. ఆదాముకైనా మనకైనా. ఎంత చక్కగా దేవుడు వర్ణిస్తున్నాడు చూడండి మనల్ని. మనం దైవాలన్నమాట. దైవం అంటే ఎవరో తెలుసా? మీ శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మ. మీ శరీరం ఇప్పుడు జీవింపజేస్తుంది కదా, ఎవరు అనుకుంటున్నారు? మీ ఆత్మ. ఎక్కడి నుండి వచ్చింది? ఆదాములో నుండి అలాగా పంచబడుతుంది. మీ తండ్రిలో నుంచి బయటకు వచ్చింది. ఒక శరీరాన్ని ధరించుకుంది. తల్లి గర్భంలో 9 నెలలు ఈ ప్రకృతి వాతావరణాన్ని తట్టుకోవాలి. అది గుడ్డు అనమాట. అది గుడ్డు కాబట్టి తట్టుకోవాలి. తట్టుకునే కేపబిలిటీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా డెలివరీ పార్సిల్ వచ్చేసింది భూమి మీదకి. భూమి మీదకి పార్సిల్ రాగానే భూమిని చూసింది. ఇలాగా భూమిని చూసి, భూమి గొప్పది, ఆకాశం గొప్పది, సృష్టి అంతా ఎంతో అందంగా ఉంది, అమ్మో నేను ఇక్కడే ఉండిపోవాలి అని నిర్ణయం చేసుకుంది. గుడ్డు. గుడ్డు అంటే శరీరం. ఆత్మ నేను ఎప్పటికీ పరలోకి వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి అని ఆలోచిస్తుంటుంది. ఈ ఆత్మ దేవుని స్వరూపం. ఆత్మ ఎవరు? దేవుని స్వరూపం. అందుకనే దేవుడు మనల్ని చేసేటప్పుడు, ఆదామును చేయకముందు ఒక మంచి ప్లాన్ చేశాడు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఆదికాండము 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మంచి ప్లాన్ చేసి మాట్లాడుతున్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు. మన పోలిక చొప్పున మన స్వరూపం అంటే దేవుడి పోలికలోను దేవుడి స్వరూపములోను మనల్ని చేశాడు ఆయన. ఈ నరుడి అనగా దేహంలోనికి పంపించేశాడు ఆయన. నరులను చేద్దామంటే దేహంలోకి పంపుదాం అని అర్థం. దేహంలోకి పంపించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయింది ఈ ఆత్మ. చూసారండి, దేవుడని పిలువబడుతూ దేవుడిలో ఉన్న మనం దేవుడిలో నుండి బయటికి వచ్చాక జీవుడని పిలువబడుతూ దేవుణ్ణి మర్చిపోయాం. దేవుణ్ణి మర్చిపోయాం కాబట్టి యేసుప్రభు వచ్చామని చెప్తున్నాడంటే మీరు దైవములని మీరు ఎరుగరా అన్నాడు. మీరు సర్వోన్నతుని కుమారులు, దేవుళ్ళు. మీరు దేవుళ్ళు అయ్యా బాబు, మీరు దేవుళ్ళు అంటే మీకు చావు లేదు. చూసారా, మరేమి చచ్చిపోతున్నారు అందరూ? అందరూ చచ్చిపోతున్నారు. అసలు మనకు చావు లేదు. ఆత్మ చావదు. ఆత్మ చావదు. చావదు కాబట్టి సృష్టి పుట్టక ముందు ఉంది, సృష్టి నాశనం అయిపోయినాక కూడా ఉంటుంది. ఆత్మకి నాశనము లేదు. ఆత్మకి నాశనము లేదు. మనకు ముగింపు లేదు, అంతము లేదు. ప్రియులారా, సృష్టి పుట్టక ముందుకే అప్పటికే మన ఉనికి ఏంటో తెలుసా? మనం ఎలా ఉన్నామో తెలుసా? ఒకసారి నేను మంచి ఒక ఓడ చూపిస్తాను, ముగింపులోకి వెళ్దాం. చూడండి,
చక్కటి విషయం యోబు గ్రంథం. మీరు ఎప్పుడూ ఆలోచించి ఉంటారు ఇలాంటి విషయం, కానీ ఇప్పుడు దాన్ని లింక్ చేస్తాను దీనికి. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఈ గాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు చెప్పుచున్న వీడెవడు? యోబు గారి దగ్గరికి వాళ్ళ మిత్రులు వచ్చారు. వచ్చి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలని చెప్తుంటే, జ్ఞానం లేని మాటలన్నీ చెప్పి నీ మనసును చెరిపేస్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళెవరయ్యా బాబు? ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, నా ప్రశ్నకు నువ్వు అసలైన సమాధానం చెప్పు అంటున్నాడు. చూసారా? దేవుడు ప్రశ్న ఇస్తే మానవుడు సమాధానం చెప్పాలంటే ఎంత కష్టం అండి. మనిషి ఇస్తేనే మనం చెప్పలేము కదా. ఇప్పుడు బాగా ఆలోచించండి. దేవుడే ప్రశ్న ఇస్తేనట మనిషి సమాధానం చెప్పాలట. ఎవరికి వేస్తాడట ప్రశ్న? యోబు గారికి ప్రశ్న వేస్తాడట. ఏమని ప్రశ్న వేస్తున్నాడు ఆయన? ఇంకా చెప్తున్నాడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిసిపోయింది. భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? తండ్రిలో ఉన్నారు కదా. అప్పటికి మీ వయసు ఎంత? అప్పుడు మీ స్థితిగతి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు చెప్తున్నా చూడండి, మంచి మాట. 21వ వచనం. అంటే ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఏంటో ఇదంతా మాట్లాడుకుంటూ వచ్చి 21వ వచనంలో చెప్తున్నాడు, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా. అప్పటికి నీవు బహు అంటే అప్పటికే ముసలోళ్ళం అటండి. మన వయసు ఎంత? అప్పటికి ముసలోళ్ళం అయిపోయాం. అప్పుడే మనం పుట్టక ముందు, భూమికి పునాది వేయబడక మునుపు, దేవుడిలో మనం ఉన్న కాలం బహు వృద్ధులమాట. దేవుడు మరి ఆయన మహావృద్ధుడు. దేవుడు మహావృద్ధుడు, మనిషి బహువృద్ధుడు. మనం అప్పటికే ముసిలితనం వచ్చేసింది మనకు. అలాంటి ఆత్మ ఇదిగో భూమి మీద శరీరం ధరించి పసిపిల్లగా మొలిచి ముసలివాడైపోయి, అంటే 60, 70, 80, 90 సంవత్సరాల్లో అంతరించిపోద్ది, శరీరం ఊడిపోద్ది. మరలా తిరిగి ఆత్మ తన ఉనికి పట్టు చేరాలి. అప్పటికీ ముసలాళ్ళు మనం. మన ఆత్మకి ఆయుష్కాలం ఇంత అని తెలియదు. దానికి అంతము లేదు, ఆరంభం లేదు. దేవుడికి ముగింపు ఉందా, అంతం ప్రారంభం ఉందా? దేవుడు పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. మరి మనకు పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. దేవుడిలో నుండి బయలుదేరి వచ్చాం అంతే. అక్కడే ఉన్నాం ఆల్రెడీ. అందులో నుంచి బయలుదేరి వచ్చాం. అంటే ఆత్మలో నుంచి కొంత విడిపోతూ వచ్చింది. ఈ ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. మనకు కూడా ముగింపు లేదు. గుర్తుపెట్టుకోండి, ముగింపు లేని ఈ ఆత్మని ఎవరైతే కాపాడుకోలేదో అంతం వరకు వారి జీవిత కాలం అంతా కూడా భయంకరమైన నరక శిక్ష అనుభవించాలి. ఇవన్నీ తెలుసుకొని క్రీస్తుని గురించి మనం నేర్చుకొని ఆయన మనకిచ్చిన జ్ఞానోపదేశాన్ని పొంది, హితోపదేశాన్ని పొంది మన ఆత్మని కాపాడుకుంటే మన ఆత్మ అంతము లేని సంవత్సరాలకు వారసురాలై ఆనందాన్ని అనుభవించడానికి వెళ్ళాలి. లేదంటే నరకం వెళ్ళాలి. అక్కడ చావు లేదు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆత్మకు చావు లేదు. ఆ బాధ వేదన యుగాలు అనుభవిస్తుంది అక్కడ. వీలైతే వచ్చేవారని చెప్తాను, ఆత్మకి ఎలాంటి బాధ ఉంటుందో. ఎందుకంటే మనకు అది దాన్ని అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి రావాలి. వచ్చినప్పుడు ఆనందం ఎక్కువ ఉంటుంది. ఆత్మకి ఎలాంటి సుఖం ఉంటుంది, ఆత్మకి ఎలాంటి బాధ ఉంటుంది, అసలు దాని వివరాలు ఏంటి చెప్తాను. ఇంకో ఫైనల్గా ఒక డైలాగ్ చూసుకొని ముగింపు చేద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మొన్నైనది ఏంటి? మన దగ్గర మొన్నైనది ఏదైనా ఉందా? శరీరం. ఓకే, నెక్స్ట్
ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే దేవుడికి చావు లేని దేవుడి దగ్గరికి చావు లేని ఆత్మ ఆయన కైవశ్యంలోకి వెళ్ళాలి. మన దగ్గర మరలా మట్టిలో నుంచి వచ్చింది మట్టిలోనికి వెళ్ళిపోవాలి. మట్టిలోనికి వెళ్ళేటువంటి ఈ శరీరం మహిమలోనికి వెళ్ళేటటువంటి నీ ఆత్మ. ఆత్మని రక్షించుకోకుండా మిస్ అయిపోతే, చాలామంది చనిపోయిన తర్వాత ఐ మిస్ యూ శ్రీను అని పెట్టుకుంటా ఉంటాం. నువ్వు మిస్ అవటం కాదు, ఆడు మిస్ అయిపోయాడు. దేవుడిని తెలుసుకోకుండా మిస్ అయిపోయాడు. అడ్రస్ మిస్ అయిపోయింది. నరకపాత్రుడైపోయాడు. భూమి మీద జల్సాలు, సిగరెట్లు, సినిమాలు, తాగుడు, తందనాలు, వ్యభిచారు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఘోర. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుడు అనే పేరుతో దేవుని తెలుసుకోలేకపోవటం మరొక పాపం. అతి భయంకరమైన పాపం భూమి మీద ఏంటంటే, నీ తండ్రి ఎవరో నువ్వు గుర్తించకపోవటమే. దేవుణ్ణి తెలుసుకోకుండా ఎందరో చనిపోతున్నారు. ఐ మిస్ యూ శ్రీను, ఐ మిస్ యూ రాము. అబ్బా, నువ్వు మిస్ అయిపోయావు, నువ్వు రాసుకుంటున్నావు అక్కడ. వాడు మిస్ అయిపోయాడు దేవుడి దగ్గరికి పోవడం. ఈ రహస్యం ఎవరికి తెలుస్తుందండి? ఆలోచన చేయండి. అందుకే మీరు దైవుని కుమారులు, దేవుడిలో నుండి వచ్చారు. మీ స్థలం ఎక్కడ? దేవుడి గర్భవాసులు మీరు. అందుకనే మీరు దైవములై ఉన్నారు. మీరందరూ సర్వోన్నతుని కుమారులు. చూసారండి ఎంత చక్కగా దేవుడు మనల్ని వర్ణించాడు. మనం ఎందుకు పుట్టామా అని బాధపడుతూ ఉంటాం. ఈ పుట్టుక పరమార్థం ఒకే ఒక్కటి. ఈ 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి. దానికోసం నేను కోరేది ఏంటంటే, వారానికి 1 గంట ఇవ్వండి చాలు. మీరు పరలోకం ఎందుకు పోరో బైబిల్ చెప్పుద్ది. 1 గంటే, నాకేం ఎక్కువ సమయం ఖర్చు పెట్టమని చెప్పట్లే. మీరు ఆ 6 రోజులు హ్యాపీగా ఎంజాయ్గా పనిచేసుకోండి. 1 గంట దేవుడి కోసం ఇచ్చి చెప్పిన పాఠం ఈ 6 రోజులు ఆలోచించండి చాలు. ఏ పనైనా చేసుకుంటూనే దాన్ని ఆలోచించండి. సక్సెస్ అవుతారు. మీరు ఇక్కడ నుంచి రేపు పరలోకానికి వారసులైనప్పుడు మీ ఆనందం మీ నుంచి ఎవరు ఎడబాపలేరు. ఆశ్చర్యపోతారు. హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీ కలిగినటువంటి ఆనందలోకానికి మిమ్మల్ని తరలించాలి. తరలించడం అంటే 1 కోటి రూపాయలు ఇస్తే వెళ్ళరు, భూమి రాసిచ్చిన వెళ్ళరు. దేవుని వాక్యం మాత్రమే మీలో నింపాలి, నాటాలి. అందుకే ఈ బైబిల్ తరగతులు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందులో మనం లావాదేవీలు ఏమీ లేవు. మీ ఆత్మని రక్షించుకోవడానికి మీరు కష్టపడండి చాలు. నేను చెప్పగలను, ఒకవేళ మీరు రాకపోతే నేను నా బాధ్యత నేను పడగలను, నేను చదువుకోగలను, వెళ్ళిపోతాను. కానీ నాలో ఉన్న ఈ ఆత్మ విజ్ఞానం మీలోకి చేరటం కష్టమవుతుంది. అందుకే ప్రేమగా రండి. ఇక్కడ ఎవరు గొప్ప లేదు, నేనేం పెద్ద గొప్ప నన్ను ఫీల్ కాదు. ఎందుకంటే పరలోకం పోకపోతే అప్పుడు అర్థమైంది గొప్పతనం ఏంటో. కాబట్టి మనం ఎవరం గొప్ప కాదు, అందరూ దేవుని పిల్లలు. ఆదాము ద్వారా అలాగ బయటకు వస్తూ ఈనాటికి ఈ కాలానికి మన వంతు వచ్చి మన తండ్రిలో నుండి తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చాక ఈ భూమే పెద్ద గొప్పది అనుకుంటే ఈ మాయా ప్రపంచంలో చిక్కుకుపోయి ఈ మాయా వలయంలో మట్టి కొట్టుకుపోతాం. అలా వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే యేసుక్రీస్తు వారిని పంపించింది. అందుకే నశించిన దానిని నశించడం అంటే ఏంటంటే శరీర పిచ్చిలో పడిపోయి ఆత్మ నాశనానికి వెళ్ళిపోబోతుంది. దానిని చూశాడు దేవుడు. దాన్ని కాపాడాలంటే వీళ్ళందరినీ పిలవాలి, సువార్త ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని కృపను వారికి అనుగ్రహించాలి. అందుకోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం విలువ ఎంతో తెలుసా? మన ఆత్మరక్షణ. కాబట్టి మీ ఆత్మను మీరే కాపాడుకోండి. మీరు దైవాలని జ్ఞాపకం చేసుకోండి. దయ్య పనులకి నుంచి మనం ఏదన్నా కొద్ది గొప్ప ఉన్న మొత్తం అన్నిటిని ఏం చేయాలి? క్లీన్ చేసేయాలి. మన యొక్క దేహాన్ని దేవాలయంగా నిలపాలి. దయ్యాల గుహగా మార్చకుండా చూసుకోవాలి. చాలా ఉంటుంది. ఇంకా అనేక పాఠాలు ఉంటాయి. విందులు కానీ ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చాలు, హ్యాపీగా ఉంటుంది. ఇక అలాగ వెళ్తుంటే మీకు ఎక్కువ నేర్చుకోబుద్ది అయినప్పుడు స్పెషల్గా అడగండి, ఇక్కడ చేసేనా, అప్పుడు స్పెషల్గా అనేక విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలు నాయన